గురువారం షిరిడీ సాయి భక్తులకు విశేషమైన రోజు. అర్చన, హారతి, అన్నదానాలతో ప్రతి గురువారం బాబా మందిరాలు కళకళలాడతాయి. మరణం శరీరానికే కాని ఆత్మకు కాదని సద్గురు సాయి నిరూపించినట్లయింది. భౌతికంగా తాను ఈ లోకాన్ని వీడినా నిరంతరం భక్తులపై తన అనుగ్రహాన్ని వర్షిస్తూనే ఉంటానని అభయమిచ్చారు సాయి. ఎందరెందరో భక్తులు తమకు బాబా దర్శనమైందని, ఆ సాయినాథుడు ప్రశాంత చిత్తాన్ని ప్రసాదించాడని చెబుతుంటారు. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల సమన్వయం సద్గురు సాయినాథుడు. నిరాడంబరత, మానవీయత, శ్రద్ధ, సహనాలు పరమ ఆదర్శాలని ఆచరించి చూపిన ఆధ్యాత్మిక పురుషుడు. దైవం మానుష రూపేణ అని అశేష భక్తజనుల ఆరాధనలు అందుకున్న మహనీయుడు. మతాలకు అతీతమైన వారి బోధనలు ఎప్పటికీ అనుసరణీయమే. షిరిడీలో భౌతికంగా దాదాపు 60 ఏళ్లు తన మాహాత్మ్యాన్ని ప్రదర్శించిన బాబా 1918లో తనువు చాలించారు. మృత్యువు మహోన్నతం, పర్వదినంతో సమానమని నిరూపించారాయన. వారు ఈ లోకాన్ని విడిచిన రోజును సమాధి మహోత్సవంగా జరపడం ఆనవాయితీ. వాటిని అర్పిస్తేనే ఆత్మజ్ఞానం. ఒక శ్రీమంతుడు షిరిడీ వచ్చి ఆత్మజ్ఞానం ప్రబోధించమని అడిగాడు. సాయి అతనితో మాట్లాడుతూనే అప్పుగా 5 రూపాయలు తీసుకురమ్మని తన సేవకుడిని ఊళ్ళోకి పంపారు. అతడు తిరిగొచ్చి అప్పు లభించలేదని చెప్పాడు. ఆ తతంగమంతా చూసి కూడా శ్రీమంతుడు స్పందించలేదు. తన వద్దనున్న ధనాన్ని బయటకు తీయలేదు. పైగా, బాబా, నేను వెళ్ళాలి, దయచేసి జ్ఞానభిక్షను ప్రసాదించండి అని తొందర పెట్టసాగాడు. బదులుగా సాయి, నేను బోధిస్తూనే ఉన్నాను. కాని నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ఆత్మజ్ఞానం పొందాలంటే పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం, వీటన్నింటినీ భగవంతుడికి అర్పించాలి. అదెంతో కష్టం. నీ వద్ద నేను చెప్పిన దాని కంటే 50 రెట్ల పైకం ఉంది. కాని నేను ఫకీరుని కనుక నీకు అప్పుగా ఇవ్వబుద్ధి కాలేదు. డబ్బే నీకు సర్వస్వం. దానిపై మోహం నశిస్తే గాని జ్ఞానం కలగదు అని వివరించారు. అశాశ్వతమైన ధనాన్ని ఇంకొకరికి ఇవ్వటానికే అర్హత ఉందో లేదో చూస్తారే. మరి శాశ్వతమైన ఆత్మజ్ఞానం ప్రసాదించాలంటే ఎదుటివారికి అర్హత ఉందో లేదో ఆలోచించకూడదా అని ఎదురు ప్రశ్న వేశారు. భక్తుడు ప్రాథమిక దశలో భగవంతుణ్ణి ధర్మబద్ధమైన ప్రాపంచిక కోర్కెల్ని కోరటంలో తప్పులేదనేవారు సాయిబాబా. షిరిడీకి వచ్చిన ఓ గృహస్థ భక్తుడు కష్టాలు ఏకరువు పెడుతూ, ఆ బాధల నుంచి తనను బయటపడేయమని ప్రార్థించాడు. అక్కడే ఉన్న సాయి సేవకుడు బాబాని అలాంటి కోర్కెలు కోరవద్దని సూచించాడు. అప్పుడు బాబా, అలా అనకు. నా వద్దకు మొదట అందరూ కోరికలతోనే వస్తారు. కష్టాలు తీరి జీవితంలో ఓ సాయికి వచ్చాక నన్ను అనుసరిస్తారు అన్నారు. ఆ భక్తుడి కష్టాలు త్వరలోనే తీరతాయని అభయమిచ్చారు. ప్రాపంచిక జీవితంలో సంతృప్తి చెందాక ఆధ్యాత్మిక సాధన వైపు మరలాలని అన్యాపదేశంగా ఉపదేశించారు. అజ్ఞానమే పెద్ద జబ్బు. షిరిడీ సాయి ప్రబోధాలు పారలౌకిక జీవితానికే కాదు, లౌకిక జీవనానికి కూడా మార్గదర్శకాలు. జీవితం దుఃఖమయం కావటానికి అజ్ఞానమే కారణం. జ్ఞానం కొరవడటం పెద్ద జబ్బు అనేవారు. వ్యాధి శరీరాన్నే బాధపెడుతుంది, అజ్ఞానం జీవితాన్నే నాశనం చేస్తుంది అని హెచ్చరించేవారు. అందుకే వ్యాధులు తగ్గించమని అడిగే భక్తులను ప్రోత్సహించకపోయేవారు. బాధలను ధైర్యంగా ఓర్చుకోవడం అలవాటు చేసుకోవాలనేవారు. ఒకరోజు విజయానంద స్వామి అనే సాధువు తమిళనాడు నుంచి మానస సరోవరానికి వెళ్తూ బాబా దర్శనార్థమై షిరిడీ వచ్చారు. అతను కుటుంబం గురించే ఆలోచించటం చూసి, ఇంటిపై ఇంత మమకారముంటే ఎలా సన్యసించావు? వసతి గృహంలో ద్వారాలు గట్టిగా బిగించు. ఓర్పుతో, జాగ్రత్తగా నిరీక్షించు. దొంగలు సర్వం దోచుకుపోతారు. ధనం, శరీరం అశాశ్వతాలని గుర్తుంచుకో. సుఖాపేక్షను వదిలిపెట్టు. భాగవతం శ్రద్ధగా పారాయణం చేయి. సత్ఫలితాలను పొందుతావు అని ఉపదేశించారు. ఆ ఉపదేశాలను పాటించి ఆధ్యాత్మిక సాధనలను కొనసాగించిన సాధువు 3 రోజుల్లో బాబా చెంతనే ప్రాణాలు విడిచారు. విజయానందతో బాబా చెప్పిన వసతిగృహం మరేదో కాదు, నశించిపోయే ఈ శరీరమే. యమదూతలే దొంగలు. ఆయన మూయమన్న ద్వారాలు ఇంద్రియాలు. భాగవత పారాయణం ద్వారా భగవంతుని పై మనసు నిలిపి, శరీరాన్ని విడవమని నర్మగర్భంగా చెప్పారు బాబా. ఆయా సందర్భాల్లో రామాయణ, భారత, భాగవతాలు, భగవద్గీతలను ప్రబోధించేవారు. అమిత ఆకర్షణ శక్తి.
షిరిడీ సాయి తన హృదయలాలిత్యంతో, అవ్యాజమైన ప్రేమతో, అంతులేని కారుణ్యంతో ఆబాలగోపాలాన్ని అక్కున చేర్చుకున్నారు. ఓ సందర్భంలో బాధాతప్తుడైన భక్తుడితో, నా దృష్టి ఎవరి మీద పడుతుందో వారు ఎక్కడున్నా సరే, పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్టుగా నా వద్దకు చేర్చుకుంటాను. కాపాడమంటూ చేతులు చాపితే, రాత్రింబవళ్ళు మీ చెంతనే ఉంటాను. మీ హృదయమే నా నివాసస్థలం అన్నారు. నిర్మలమైన మనసు, ఆడంబరాలు లేకపోవడం ఆధ్యాత్మిక జీవనానికి అత్యంత ఆవశ్యకమని తెలియజెప్పేవారాయన. అలాగే సహనం, వినయం, ప్రేమ కలిగినవారే లౌకికంగానైనా, పారలౌకికంగానైనా పురోగతిని సాధించగలరని హితవు పలికేవారు సాయిబాబా. స్వధర్మాచరణ, సద్గురు సేవ. పుస్తకాలు చదివిననంతలో ప్రయోజనం లేదని ఆ జ్ఞానాన్ని జీవితానికి అన్వయించుకుని ఆచరించినప్పుడే సార్థకత చేకూరుతుందని సాయి తరచూ చెబుతుండేవారు. అలాగే, స్వధర్మాన్ని విడిచిపెట్టిన వారి ఆధ్యాత్మిక సాధనలు ఫలించవు అనేవారు. తన వద్దకు వచ్చిన ఓ గృహస్థ భక్తుడితో, కేవలం గ్రంథ పాండిత్యం వ్యర్థం. స్వధర్మాన్ని ఆచరిస్తూ, గురువుపై విశ్వాసంతో, ఆయన బోధనల్ని అనుసరించినప్పుడే ఆధ్యాత్మిక పురోగతి అన్నారు సాయిబాబా. గురుకటాక్షం, అనుభవజ్ఞానం కలిగినవారే ఆ మార్గంలో సాగగలరని ఉద్ఘాటించారు. ఆ మహాత్ముడు జన్మతః సిద్ధపురుషుడైనప్పటికీ లోకానికి ఆదర్శంగా ఉండేందుకు సద్గురువును ఆశ్రయించి సేవించారు.